ఇప్పుడు లుకోరియా వైట్ డిశ్చార్జ్ అంటారు, అది ప్రాబ్లం కాదని చెప్పున్నారు. అసలు ఎవరికి వచ్చినా అది ఒక ప్రాబ్లం అమ్మా, నువ్వు తర్వాత బలహీనం పడిపోవడం, నడుములో నొప్పి రావడం, కాళ్ళంతా పీకుతుండడం, ఈ సమస్యలు ఉంటాయి అని అంటే ఆ లక్షణాలన్నీ ఆల్రెడీ వచ్చేసాయండి, కానీ నాకు వైట్ డిశ్చార్జ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారని చెప్తుంటారు. సో అది ఇట్లాంటి వాటికి అన్నిటికీ చిన్న చిన్న చిట్కాలు లాంటి వాటితోనే తగ్గే ఉన్నాయండి. సో అమ్మాయిల్లో ఈ సమస్యలు, పిల్లల్లో నొలిపురుగుల సమస్యలు, గ్రోత్ లేకపోవడం, వాళ్ళకి ఎప్పుడు దగ్గు జలుబు జ్వరాలు ఉండడం. మీకు ఒకటి అద్భుతంగా ఒకటి చెప్తానండి. పిల్లల్లో దగ్గు జలుబు జ్వరం 5 ఏళ్ల లోపు ఫ్రీక్వెంట్గా వస్తున్నట్లయితే ఉమ్మెత్తాకు రసంని శరీరానికి పట్టించి 1 గంట ఉండి స్నానం చేయించేస్తే, అలా 3 రోజులు చేస్తే వాళ్లకు మ్యాక్సిమం మళ్ళీ వచ్చే అవకాశాలు లేవండి. అంత ఇమ్యూనిటీ వస్తుందండి, అంత అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని వాడమంటే చెబితే భయపడుతుండే వాళ్ళు ఉన్నారు, మందులు వేస్తూనే ఉంటున్నారు ఎంతమంది. నేను వీళ్ళకొక కొంతమందికి మీరు ఇలా సేకరించి వాడుకోండి మీకు బాగుంటుందని చెప్పాం. అలా చేస్తే వెంటనే తగ్గిపోయిందని వాళ్ళు వచ్చి నన్ను అభినందించిన వాళ్ళు ఉన్నారు. దానికి టవల్స్ పట్టుకొని వచ్చిన్నారు మరి సన్మానం చేయడానికి. సో అంత అద్భుతంగా ఉన్నాయండి ఇవన్నీ. గ్రామీణ అంటే ఇవన్నీ చేస్తే ఎవరికి ట్యాక్స్ రాదు, ఎవరికి ఇన్కమ్ రాదు, ఇవన్నీ ఎవరికి జీడిపి పెరగదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని అడ్వైజ్ చేయడం మంచిది కాదేమో. అది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నేర్చుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. అందుకని కాలి దగ్గర నుంచి జుట్టు దాకా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటివి వచ్చినా కూడా ఆయుర్వేదంలో ఒక మహత్తరమైన విధానం. ఎంత అద్భుతమైందంటే కొన్ని సమస్యలు ఇంత అద్భుతంగా తగ్గిందా అని చెప్పే అంత రిజల్ట్స్ ఉన్నాయండి. ఎక్కడో కొంతమందికి తగ్గలేకపోవడం అనేది అది వాళ్ళ దురదృష్టం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇతర మందులు వాడడం వల్ల సరైన రిజల్ట్ రాకపోవచ్చు. కానీ సహజమైన జీవన విధానాన్ని పొందాలనుకుంటే ఆయుర్వేదంకు మించిన వైద్యం లేదని నా యొక్క 25 ఏళ్ల అనుభవంలో నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఆయుర్వేదం వాడచ్చా అంటారు, ఎందుకంటే ఇది ఇమీడియట్గా రిలీఫ్ కావాలి కదండి, ఇదేమో ఆయుర్వేదం మాకు పర్మనెంట్గా సొల్యూషన్ కనబడుతుంది, రెండింటిని వాడచ్చా అని. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాడొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అలోపతి మీకు మెడిసిన్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కెమికల్ బేస్గా తయారు చేస్తుంటారు, అవి మెడిసిన్సే. కానీ ఆయుర్వేదం వచ్చేసరికి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే మూలికలు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, చెట్టు బెరళ్ళు వీటితో ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత మినరల్ కాంపౌండ్స్, మెటల్ కాంపౌండ్స్ అనేవి అది నైపుణ్యం కలిగిన ఇండస్ట్రీస్ తయారు చేస్తున్నాయి. సో ఇవన్నీ హెర్బల్స్, ఇవన్నీ ఫుడ్ లాగా వాడేవే కాబట్టి వీటితో ఏ సమస్య ఉండదు. అంటే మీరు అలోపతి మందులు వాడుతున్నప్పుడు ఫుడ్ తినట్లేదా, ఫుడ్ తీసుకుంటున్నారు కదా, ఇది కూడా ఒక ఫుడ్ లాంటిదే కాబట్టి కలిపి వాడొచ్చు. ఇది వాడేటప్పుడు అది వాడొద్దని కొంతమందికి చెప్తాం. ఎవరికి చెప్తామంటే అవొక 10 ఉంటాయి, ఇవొక 10 ఉంటాయి, అది కష్టం. అప్పుడు 20 వేసుకోలేరు. కాబట్టి అయితే దీంతో కొన్ని అవి తగ్గించుకోండి, దీంతో కొన్ని తగ్గించుకోండి అని చెప్పని చెప్తాం తప్ప అసలు కలిపి వాడకూడదన్న రూల్ ఏం లేదండి. ఇంకొకటి బాగా వేడి చేస్తుందన్న ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆయుర్వేదం చాలా వేడి అంటారు. అవునండి, అది వాళ్ళ యొక్క శరీర ప్రకృతిని అనుసరించి వాళ్ళకు తగిన ఆహార జీవన విధానం చెప్పి ఇచ్చినట్లయితే వాళ్ళకు అసలు అలాంటి వేడి చేయడం లాంటిది ఉండదండి. వాళ్లకు చాలా దోషాలు, చాలా సమస్యలు ఉండి మెడిసిన్ కూడా జీర్ణం కాలేని పరిస్థితుల్లో వేడి చేసే గుణాలు ఉంటాయి. ఇది ఒక సమస్య ఉంటుంది. తర్వాత పథ్యం పాటించాలనేది, పథ్యం రోగానికే కానీ మందుకు కాదు. కాబట్టి డయాబెటిక్ అతనికి మందులు ఇచ్చి నువ్వు షుగర్ తినొద్దు అని అంటే అది పథ్యం అనుకుంటే కాబట్టి ఇలా వీటితో ఇప్పుడు జలుబు చేస్తుంది, అక్కడికి పెరుగు బాగా తింటున్నానంటే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి రాత్రిపూట పెరుగు తినొద్దని చెప్తాము. పెరుగు అంటే ఇష్టం అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. అందుకని తిను, అనుభవించు, తర్వాత మళ్ళీ వచ్చి మందులు వేసుకో అని చెప్పాల్సి వస్తుంది.